ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్. సౌండ్ ఎలా ఉంది? మంచి వైబ్రేషన్ ఉందన్న. అంటే వైబ్రేషన్ ఎందుకు అంటే లోపల ఉన్నంత వరకు తెలియదు బయట ఎలా ఉందో అనేది. బయటకు వచ్చిన తర్వాత ఈ 2 డేస్లో చూసింది ఏంటంటే నా కోసం నా వాళ్ళు ఎంతోమంది నించున్నారు అనేది. అంటే నన్ను నావాడు అన్నట్టు ఎంతవరకు జనాలు రిసీవ్ చేశారంటే నాకు అది చాలా అంటే ఇంకా సంతృప్తి అంటారు కదా, అలాంటి ఒక ఫీలింగ్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. అంటే నా కోసం ఇంతవరకు ఫైట్ చేసి నన్ను గెలిపించారా అని ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనిపించింది నాకు. అంత లవ్ సపోర్టు, ఇంత అభిమానం, అమ్మా బాబోయ్ చాలా ఒకలాగా ఉంది. చెప్పుకోలేను ఇంకా. ఇప్పుడు ఒక మూమెంట్ ఎలా, ఇప్పుడు స్టేజ్ మీదే విన్నరు రన్నరు అనౌన్స్ చేయాలి. అవునన్నా. ఆ మూమెంట్లో ఏమనుకున్నావు అసలు? ఇంకా సేపట్లో అనౌన్స్మెంట్ వస్తుంది అని ఇద్దరు నిలబెట్టారు. ఎవరు చేయి పైకి లేస్తుందో తెలియదు. నేను నవ్వుతున్నానన్నా. నాకు సార్ నా చేయి పట్టుకుని నవ్వుతున్నా నేను కింద చూసి. అంటే నాకు ఆల్రెడీ నేను ఇక్కడ దాకా నన్ను వచ్చానా అనే హ్యాపీనెస్ ఎక్కువ ఉండే నాకు. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో అని భయం లేదు. నన్ను జనాలు అంతవరకు ప్రేమించి 22 మందిలో నన్ను టాప్ 2కి నించోబెట్టారా అన్నట్టు ఫీల్ అయ్యా. చేయలేపేసరికి నేను షాక్ అయ్యా, అమ్మ జీవితం నేనా గెలిచింది అని. అంటే గెలిపించేశారా, అది కూడా షాక్. మళ్ళా నేను మీరు ఆ విన్నింగ్ అనౌన్స్మెంట్ది నా మొహం ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది ఏం ఎక్స్ప్రెషన్ రా అని తిట్టారు చాలా మంది. బట్ నాకు తెలుసు కదా నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది. అది ఓడిపోతున్నా గెలుస్తున్న భయం నాకు లేదని ఎప్పుడు దాకా, ఎప్పుడు లేదు, ముందు కూడా ఉండదు. అక్కడ దాకా నన్ను తీసుకొచ్చి నించోబెట్టారు కదన్నా, అది చాలా ఒక ఎమోషనల్లీ చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా మాటలు రావట్లేదు నాకు. ఇంకా చాలా అభిమానం చూపించారన్న. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ చెప్పాలంటే. యాక్చువల్లీ ఆ గెలుపు వాళ్ళది, నాది కాదు. అంటే